హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. ఇది వచ్చి నిన్న శివాలయంలో స్వాములకు భిక్ష పెట్టారండి. సో అక్కడికైతే వెళ్ళాను. చూస్తున్నారు కదా, స్వాములకు భిక్ష అంతా అయిపోయాక అలాగే నేను కూడా భోంచేసి వచ్చాను టెంపుల్ నుంచి. సో ఇది వచ్చి నిన్న ఈవినింగ్ పూజ వీడియో అండి. అలా ఆయిల్ సగం అయింది కదా, మిగతా సగం ఫిల్ చేసి అలాగా ఒత్తి అనేది పైకి చేసుకుని పూజ అయితే చేసుకున్నాను. అలాగే మన ఛానల్లో డైలీ ఎర్లీ మార్నింగ్ అండి పంచాంగం అయితే పెడుతున్నాను, షార్ట్స్లో పెడుతున్నాను. ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. అలాగే డైలీ తిథి, వారం, నక్షత్రం, అమృతకాలం, వర్జ్యం ఇవన్నీ కూడా పెడుతున్నానండి నేను. ఒకసారి చూసుకోండి, గురుబోధ ఉంటుంది అలానే. సో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి డైలీ మీరు పంచాంగం చూసుకోవచ్చు. ఎర్లీ మార్నింగే మీకు వస్తుంది. సో అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎప్పటికప్పుడు పెట్టిన పోస్ట్ నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో పంచాంగం అయితే డైలీ మార్నింగ్ వచ్చేస్తుందండి, పెడతాను. ఒకసారి విజిట్ చేయండి, ఛానల్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. సో అలాగే ఇది నిన్నటి వీడియో, నిన్న ఈవినింగ్ పూజ వీడియో అండి ఇదంతా కూడా. ఇది ఈరోజు మార్నింగ్ అండి, ఇంకా 6 కూడా అవ్వలేదు. స్ట్రీట్ లైట్స్ ఇంకా వెలుగుతున్నాయి, చూస్తున్నారు కదా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వీడియో ఇది. సో నైట్ అంతా క్లీనింగ్ అంతా కూడా చేసేసుకొని ఇంకా పూజ రూమ్లో అయితే క్లీనింగ్ అది కూడా చేసేసుకొని పూజ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇలాగా మార్నింగ్ పూజ అయితే అయిపోయింది. అలాగే కామాక్షి దీపం కూడా అండి. సో ఇది నేను ఈవినింగ్ ఫిల్ చేశాను కదా హాఫ్, మళ్ళీ సో ఇలా వెలుగుతూ ఉంది. సో ఒత్తు కాస్త పైకి తీసి ఇంకాస్త ఫిల్ చేస్తాను. మొత్తం కొండెక్కే వరకు కూడా అది అలా చేస్తూ ఉంటాను. సో ఆ తర్వాత రాగి జావ అయితే చేస్తున్నానండి. సో కంప్లీట్ అయిపోతుంది, ఇంకా ఒక 2 minutes అయితే అయిపోతుంది రాగి జావ. సో ఇలాగ పైన వచ్చినది ఇదంతా కూడా వేస్ట్ అంతా కూడా తీసేస్తున్నాను. అలాగే ఈరోజు కర్రీకి అయితే ఫిష్ తెప్పించానండి. ఈ ఫిష్ అయితే ఇప్పుడు కర్రీ ఇంకా పులుసు కూడా చేస్తాను. సో దీనికోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో ధనియాలు, వెల్లుల్లి, అలాగే జీలకర్ర వేసి పేస్ట్ చేశానండి. సో ఇట్లా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకుని పేస్ట్ అయితే అందులో కలుపుకుందాం. సో కడాయి పెట్టి ఇలాగా ఆయిల్ వేసానండి. సో ఫిష్ కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుందండి. సో అందరు చేసుకుంటారు, సో ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. సో ఇందులో అయితే ఇప్పుడు వచ్చి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్ పేస్ట్, ధనియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి వేసి ఆనియన్స్లో అది పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని మనం వేసాము ఇప్పుడు. సో ఇది బాగా వేగేంత వరకు కూడా మనం దీన్ని కలుపుకుంటూ వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కారం, అలాగే పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకుందామండి. సో ఎంతైతే పడుతుందో అంత కారం, పసుపు, ఉప్పు వేసుకుని సో ఇది వేసిన వెంటనే ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుని సో ఇట్లా డ్రై లాగా కనిపిస్తుందండి. ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదు. సో ఆయిల్ ఎక్కువే పడింది. సో ఈ ఆయిల్ అంతా కూడా మనకు మళ్ళీ పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒకసారి ఇలా కలిపేసిన ఒక 2 minutes అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇందులో ఇప్పుడు మనము ఏవైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు ఇందులో అయితే వేసేద్దాము. సో ఇది వచ్చి కర్రీకి చేస్తున్నాం కదండి. సో ఇందులో ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. సో ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేసానండి. సో ఇది కాస్త ఉడికేంత వరకు కూడా మనము మూత పెట్టేసుకుందాం. దీన్ని గరిటతో కలపకుండా కడాయిని ఇలా ఊపేసి మనం ఒకసారి మూత పెట్టేసుకుని పెట్టుకుందాము. చూస్తున్నారు కదండి, అది ఉడుకుతుంది అలాగా స్లోగా. సో ఇంకా వాటర్ ఉంది, వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోవాలి ఇందులోనే. కాస్త ఉడికించుకుందాం దాన్ని. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుందండి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇందులో అయితే కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఇంకొంచెం
ఇంకా కాస్త ఆయిల్ పైకి వచ్చేస్తే కంప్లీట్ అయిపోతుందండి. ఇదిగో చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.